హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఇదైతే మలేషియాలో లూనార్ లైట్ ఫెస్టివల్ అండి. ఇదైతే పార్ట్ 2. సో పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ మండే రిలీజ్ చేశాను. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తూ పార్ట్ 1 చూడలేకపోతే ఇప్పుడు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తానండి. తప్పకుండా వెళ్ళి పార్ట్ 1 కూడా చూడండి. సో పార్ట్ 2 కూడా చాలా బాగుండబోతుంది. సో బ్లాగ్ అంతా కూడా చాలా బాగా ఆసమ్గా ఉంటుందన్నమాట. లైట్స్ అవంతా కూడా సో కంప్లీట్గా లైట్ ఫెస్టివల్ ఒక పార్క్లో. సో అయితే వ్లాగ్ ఎక్కడ ఎవరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే చూడండి. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా ఎంత బాగుందో పార్క్. సో ఇదైతే కంటిన్యూషన్ పార్ట్ 2. సో మొన్న అయితే మనం హార్ట్స్ బోల్డ్ అన్ని చూసుకుంటూ వచ్చాం కదా, జోన్ బై జోన్ ఒకటిగా. సో ఇక్కడ ఇలాగ వస్తే ఇంకొక జోన్ అనమాట ఇది. ఇక్కడ కూడా ఏంటంటే చిన్నగా ఒక మధ్యలో ఒక ఆర్చ్ లాగా పెట్టాడు. దాని చుట్టూ ఇక్కడ కూడా 4 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట. మొన్న కూడా ఒకటి చూసాం సేమ్ ఇలాగే గ్రాస్ లోపల పార్ట్ 1లో చూసాం, అన్ని బటర్ఫ్లైస్ అవంతా పెట్టినాడు కదా. సేమ్ ఇది కూడా అలాగే ఉందన్నమాట. ఇదైతే ట్రీస్, కొంచెం బంచ్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో ఒక కోటలాగా ఉంది చూడండి చిన్నది. దాని చుట్టూ కూడా 4 వైపులు 4 చెట్లు ఉన్నాయి. ఇట్లా ఎంట్రన్సెస్ లాగా ఆర్చెస్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇంకా కొన్ని అంటే థీమ్ వైజ్గా అంటే కొంచెం రెయిన్బో కలర్గా, బ్లూ కలర్ థీమ్ లైట్స్, మల్టీ కలర్ లైట్స్ ఇట్లా మిక్స్డ్గా పెట్టాడనమాట. సో అయితే మనం నడిచే వాక్వే నీట్గా వాకింగ్ ట్రాక్ వేసి మధ్యలో ఇలాగ ఇక్కడ చూడండి హార్ట్ షేప్లో ఐ లవ్ యూ అని చెప్పేసి దూరంగా ఒకటి పెట్టాడు కదా చెట్ల మధ్యలో. ఇక్కడైతే మనం దగ్గరికి వెళ్ళడానికి లేదు ఈ హార్ట్కి అయితే. కొన్ని దగ్గరలకైతే మనం దగ్గరగా వెళ్ళి కూడా ఫొటోస్ తీసుకునేలాగా పెట్టారనమాట డెకరేషన్ అదంతా. ఇంకా బ్యాంబూవి చెట్లు, చిన్న చిన్న టెంకాయ చెట్లు, ఇంకా పక్కన బోల్డ్ అని షో చెట్లు ఏదేదో ఉన్నాయి, చాలా చెట్లు. ఇవన్నీ ఇంకా నైట్ టైం కదా, సో ఎన్ని లైటింగ్స్ ఉన్నా కూడా చెట్లను పట్టుకుంటే ఏదో ఒక చిన్న చిన్న పురుగులు ఏవో ఉంటాయి అనిపిస్తా నేను. దక్షిణ అయితే నేను వెళ్ళొద్దమ్మా దక్షి ఈ లైటింగ్స్ దగ్గరే నడు అంటే అది మా మాట వింటుందా అసలు? అంత కలర్ఫుల్గా అంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ లైటింగ్స్లో వెళ్ళి అన్నీ పట్టేసుకుంటుంది అనమాట. అందులో ఆ కార్టూన్ అవన్నీ పెట్టేసరికి ఎంతో భలే చాలా హ్యాపీ అయిపోయింది ఆ పిల్ల. నెక్స్ట్ ఇక్కడ ఒకటి టన్నల్ అని చెప్పేసి ఒకటి పెట్టాడండి. టన్నల్లా ఉంది షేప్, అది మొత్తం సీరియల్ లైట్స్ అన్ని కలర్గా పెట్టాడనమాట. రెయిన్బో కలర్లో ఉన్నాయి లైట్స్. ఇంకా ఇక్కడ పక్కన విండ్ మిల్ లాగా కూడా ఒకటి ఉంది, ఫ్యాన్ విండ్ది అలా వస్తుంది. మంచి బ్యూటిఫుల్ ఎలిఫెంట్ చూడండి ఎంత బాగుందో కదా. సో నేను ఆల్రెడీ షార్ట్స్ కూడా చాలా పోస్ట్ చేశానండి ఈ లూనార్ లైట్ ఫెస్టివల్. సో మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. ఆ షార్ట్స్ కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీ ఒపీనియన్ ఏంటి, ఈ వ్లాగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి కూడా మాకు కూడా తెలియాలి అంటే కామెంట్ చేయాలి కదా మరి. సో కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. ఇంకా బాగా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా మా ఛానల్లో, ఇంకేం చూడాలనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా కూడా చూపించాలనుకుంటాం. మోస్ట్లీ మలేషియాలో ఏవైనా ఈవెంట్స్ జరిగిన బ్యూటిఫుల్ టూరిజం ప్లేసెస్ అలాంటివన్నీ కూడా కవర్ చేసి మేము వెళ్తూ ఉంటాము. మాతో పాటు మీరు చూడాలనే ఉద్దేశంతో మంచిగా ఇవన్నీ కవర్ చేసి మీకు చూపిస్తున్నాను. సో వీడియో అయితే నచ్చితే మటుకి తప్పకుండా ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా భలే ఉంది బేర్, ఎంత బాగుందో కదా, చాలా పెద్ద బేరు భలే పెట్టాడు. ఇంకా డాల్ఫిన్స్, ఇంకా ఇక్కడ చూడండి బుల్లి కిట్టి ఎలా కూర్చోందో చిన్ని పిల్లిలాగా బొద్దుగా భలే పెట్టారు కదా. అంతా కూడా ఎయిర్ బెలూన్స్ లాగా ఉన్నాయన్నమాట. పిల్లలు ఇక డ్రామ్ఫోల్నా ఇవన్నీ వీటి మీద ఎగురుతా అట్లా ఆడుకుంటూ ఉంటారు కదా, సేమ్ అలాగే ఉన్నాయి. అన్నీ బ్లో చేసి పెట్టి అలాగా వాటిలన్నింటినీ కూడా ఎయిర్ పోనీకుండా పంప్స్ కూడా ఉన్నాయండి పక్కన. వర్షం పడితే ఎలాగా కదా, అంత ఓపెన్లోనే ఉంది పార్క్ అదంతా. సో వర్షం పడితే ఎలాగా అంటే వర్షం పడినప్పుడు కూడా కొంచెం ఈ లైట్స్ అయితే ఆ రోజు జరగదంట, ఆ రోజు వరకు ఆపేస్తారట. కానీ ఆ వెట్నెస్ లేకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి మనం వాకింగ్ ట్రాక్ ఇక్కడ అంటే సిమెంట్ రోడ్ లాగా ఉంది, పక్కన కొంచెం ఇదిగో ఈ బొమ్మలు అవన్నీ పెట్టున్నారు కదా, అక్కడైతే పట్టలు వేసున్నారు అనమాట. ప్లాస్టిక్ పట్టలు, పెద్ద పెద్ద పట్టలు ఉంటాయి కదా, ఆ పట్టలన్నీ వేసి పెట్టేశారు. దాని మీద అంటే వాటర్ పడినా కూడా జారేలా వెళ్ళిపోయేలాగా అక్కడే నిలబడిపోయి దుమ్ముగా మట్టిగా ఉండకుండా ఉంటుందని చెప్పేసి అట్లయితే పెట్టారు. ఇంక మొత్తం అంతా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టాయ్ లాగా పెట్టారు. మంకీస్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, ఇంకా డాల్ఫిన్స్ ఉన్నాయి. ఇట్లా యానిమల్ థీమ్లో పిల్లలకి
అలా పెట్టాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విండ్ మిల్ ఉంది వెనకాల, చాలా బ్యూటిఫుల్ ఉంది. దాని ముందు ఒక చిన్న బ్యూటిఫుల్గా ఒక చిన్న ఫౌంటైన్ ఉందన్నమాట. చాలా బాగుంది కదా ఇది కూడా చూడ్డానికి. అసలు దక్షి నేను కాసేపు అలా ఆడుకుంటున్నాం దాని చుట్టూ తిరుగుతూ. వాటర్ అయితే భలే ఫ్రెష్గా గాలి వస్తుంది. అక్కడైతే కొంచెం ఆ వాటర్ తుప్పళ్ళు అంతా కొంచెం పడిపోయి ఉన్నాయి అనమాట. దక్షి అటు ఇటు బరిగిస్తుంది, మళ్ళీ అక్కడెక్కడ జారి పడుతుందో అదొక భయం అనమాట. ఆ చీకట్లో ఆడుకోవడము ఎంజాయ్ చేయడం అంతా బాగానే ఉంది. మళ్ళీ ఒక పక్క ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి కదా చిన్నపిల్లలు తీసుకెళ్ళినప్పుడు. సో చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా పురుగులు కుడతాయో, వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే వాటర్లో పడతారేమో, అన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా కవర్ చేయాలన్నమాట. చూస్తున్నా చుట్టూ భలే ఉంది కదా నైట్ లైఫ్. నైట్ మొత్తం ఆ డార్క్నెస్లో బ్యూటిఫుల్ లైట్ సూపర్. నెక్స్ట్ అయితే ఇంకా ఇలాగా లేజర్ లైట్ థీమ్ లాగా కూడా పెట్టాడండి. ఆ లేజర్ లైట్ ఏంటంటే కొంచెం ఒక స్పెసిఫిక్ ఏరియా దగ్గర పెట్టాడనమాట. అట్లా పడుతూ ఉంది లేజర్ లైట్. ఇంకా పక్క నుంచి ఏదో స్ప్రింక్లర్స్ లాగా పెట్టి అక్కడి నుంచి లైట్గా వాటర్ పడుతున్నట్టు పెట్టి స్మోక్ వదిలాడు కొద్దిగా. సో సేమ్ అదంతా ఎలా ఉందంటే ఒక డాన్సింగ్ ఫ్లోర్ లాగా ఉంది. ఇంకా పిల్లలందరూ ఫుల్ అక్కడ అంతా ఆడుకుంటూ ఉన్నారు. అసలు కనపడట్లేదు అనమాట చీకట్లో. పైనుంచి రేజర్ లైట్స్ ఒకటి లేజర్వి, పక్క నుంచి ఇంకా అదేదో రేడియం లైట్స్ ఇంకా అన్నీ ఆన్ చేసి పెట్టేశాడు అనమాట. ఒక రోడ్ లాగా ఉంది ఆ పార్క్లోనే. అక్కడ ఆ రోడ్ అంతా ఇంకా అలా పెట్టాడనమాట. మొత్తం ప్రొజెక్టర్స్ పక్కన నుంచి పడుతూ ఉన్నాయన్నమాట ఆ లేజర్ లైట్స్ అవన్నీ. దుర్గేష్ గారు ఇంకా అటు సైడ్ ఆడిపిస్తూ ఉన్నారు దక్షిని. ఇంక నేను ఇంక ముందుకు వచ్చాను ఇలా చూద్దామని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకొక సర్కిల్ లాగా రొటేట్ అవుతుంది. దక్షికి అసలే డ్యాన్స్ చేయడం అంటే భలే ఇష్టం. పెద్దగా డ్యాన్స్ ఏం రాదు, కానీ అని ఎగిరేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. అన్నీ భలే ఇష్టం అనమాట. ఇది ఇంకొక సైడ్ ఎంట్రన్స్ అండి. ఫస్ట్ మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా, పార్ట్ 1 చూసుంటారు. సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత డెడ్ ఎండ్కి వచ్చేసామా ఏంటి ఇంకా అయిపోయింది అనుకున్నాం. లేదు ఇది ఒక సైడ్ ఎంట్రన్స్ అనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా ముందు వెళ్ళే కొద్దీ ఇంకా వేరే చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి నీమో ఫిష్ ఒకటి ఉంది, క్రాబ్స్ ఉన్నాయి, అంటే ఆక్వాటిక్ యానిమల్స్ అన్నీ ఒక దగ్గర, ఆ డొమెస్టిక్ యానిమల్స్ లాగా ఒక దగ్గర, వైల్డ్ యానిమల్స్ లాగా ఒక దగ్గర, అట్లా అంతా పెట్టారనమాట జోన్ వైజ్గా. స్టార్టింగ్లో మనం పార్ట్ 1లో ఇంకా చూసాం కదా, గ్లోబు, మూను, సన్, అలాగే ఆస్ట్రోనాట్స్, ప్లానెట్స్ అని చెప్పేసి అదొక ప్లానెట్ జోన్ అన్నట్టు అక్కడ ప్లానెట్స్ వరకు పెట్టారు. ఒక దగ్గర అంతా కూడా ఇన్సెక్ట్స్ లాగా బటర్ఫ్లైస్ అవన్నీ కూడా ఒక దగ్గర. నెక్స్ట్ ఇక్కడ యానిమల్స్ అవన్నీ ఒక దగ్గర, ఇట్లా ఆక్వాటిక్ యానిమల్స్ అట్లా వాడు జోన్ వైజ్గా ఏర్పాటు చేసుకున్నారన్నమాట స్టెప్ బై స్టెప్. అలా పార్క్లో ఓపిక్గా అలా పిల్లల్ని తీసుకుని అలా నడుచుకుంటూ వెళ్తూ చూడొచ్చు అనమాట. ఎక్కడ చూసినా లైట్లే. నిజంగా ఏంటబ్బా ఈ పిల్ల ఎన్నిసార్లు చెప్తుంది అనుకుంటున్నారా మరి? అంతే కదా మరి, అన్ని లైట్లు ఉన్నాయి మరి, ఆ మాత్రం చెప్పాలి కదా మరి. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మేము ఆ నైట్ చాలాసేపే ఉన్నాము. ఇంకా దక్షికి అయితే ఇంకా నైట్ పాప్కార్న్ అవి ఇవి తినింది, కానీ ఇంక కొంచెం ఆకలేస్తుంది అనేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయాం. నిద్ర కూడా వస్తుంది, ఇంక నడవలేని మమ్మీ ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయానని చెప్పింది అనమాట. ఇంక సరే అయితే ఇంక స్టార్ట్ అయిపోయి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ సైడ్ నుంచి ఇంకా మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతాము నేరుగా. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము అని అంటే ఇంకా మెయిన్ ఎంట్రన్స్లో కలుస్తాం అనమాట. సో వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డామండి ఫస్ట్లో అయితే. సో ఏముందిలే బుక్కిజలి రిక్రియేషన్ పార్కే కదా జస్ట్ అని చెప్పేసి వచ్చేసాము. కానీ ఇన్ని ఎంట్రన్స్ ఉన్నాయని తెలియదు అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఒకటే కదా ఉంటుంది అనుకున్నాం, కానీ దీనికి సైడ్ ఎంట్రన్స్, ఫ్రంట్ ఎంట్రన్స్, బ్యాక్ అట్లాగా రకరకాల ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయంట. అవంతా తెలీదు, మేము ఎప్పుడు రాలేదన్నమాట. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. పార్క్కి కూడా ఏం రాలేదు, లైట్ ఫెస్టివల్ ఉందని చెప్పేసి వచ్చాము. అప్పుడు అక్కడికి వచ్చాక వాళ్ళని వీళ్ళు అడిగితే ఒకరేమో అటు అంటారు, ఒకరేమో ఇటు అంటారు. ఫస్ట్ ముందు దాకా సగం దూరం వెళ్ళాం, మళ్ళీ వేరే వాళ్ళు వెనక్కి అనేసరికి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాం. మళ్ళీ ఇంకొక అతను వెనకలు అడిగేసరికి ముందే ఉందన్నాడు. అబ్బో ఇక్కడే చాలా నడిచేసాము. ఇంకా లోపల ఫెస్టివల్ లోపలికి, ఐ మీన్ లైట్ ఫెస్టివల్ లోపలికి ఎంటర్ అయ్యాక అసలు నడుస్తామో లేదో అని అనుకున్నాము, కానీ పర్లేదన్నమాట, మేనేజ్ చేయగలిగాము, బాగానే అనిపించింది. ఇంకెక్కడ ఒక ప్లే హౌస్ లాగా పెట్టాడు చిన్నపిల్లలకి. కొటేషన్స్ అవంతా రాసేసి దానిపైన పెట్టేసింది అనమాట, ప్లకార్డ్స్ లాగా. అవన్నీ పట్టుకొని అందరూ చిన్నగా ఫొటోస్ అవన్నీ దిగుతూ వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు అనమాట. సో ఈ హార్ట్, ఈ లవ్స్ ఇక్కడ చూసాం కదా, ఇక్కడే కదా మనం పాప్కార్న్ అవంతా తీసుకొని తిన్నాము, పార్ట్ 1లో చూసుంటారు. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోతేనే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దక్షిత్ ఇంకా అక్కడ కూడా చూడండి సంథింగ్ రాస్తున్నారు. ఇక్కడికి కూడా వెళ్తానని చెప్పేసి వెళ్ళింది, కానీ అవి పట్టేసుకుంటుందా లైట్లు, ఇది బుజ్జిది.
కరెంట్ ఉంటుందని తెలియదు కదండి పాపం చిన్న పిల్లలకి. వాళ్ళు ఏమనుకుంటారు, ఆ రెయిన్బోస్ ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటే అవి వెళ్ళి పట్టేసుకుని ఆడుకోవాలనుకుంటారు కదా. ట్రీస్ నార్మల్ ప్లాస్టిక్ బొమ్మలు అయితే మనం కూడా ఏం భయపడక్కర్లేదు, కానీ అంత లైటింగ్స్ ఉన్నాయి కదా, కొంచెం కరెంట్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం చాలా సేఫ్టీ మెథడ్లోనే ఉందండి, ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్స్ కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చాలా మంచిగా పెట్టారనమాట. ఎందుకంటే అంత ఓపెన్గా ఉన్నప్పుడు వర్షం పడినా తడిగా ఉన్నా లేదంటే చిన్న చిన్న పిల్లలు వచ్చి టచ్ చేసినా కూడా అంటే ఏ మాత్రం కూడా ఇంత చిన్న పిల్లలు తెలియకుండా టచ్ చేసి పట్టేసుకొని ఏమైనా కూడా ఏం అవ్వదన్నమాట. అంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ అంతా. మ్యాక్సిమం ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ లాగా పెట్టారు కదా, ఇంక వెళ్ళిపోయింది మా బుజ్జిది. అప్పుడు ఐస్ క్రీమ్ లాగా పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళ డాడీ అయితే దక్షి చూసుకో చూసుకో బుజ్జి చూసుకో చూసుకో అని చెప్తూనే ఉంటారనమాట వెనకాల నుంచి నాకు. సో ఇప్పుడైతే ఫైనల్గా రీచ్ అయిపోయాయి అనమాట. ఎంట్రన్స్కి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వచ్చేసాము. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. సో 1 by 1 అలా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో తప్పకుండా మీ సపోర్ట్ అయితే మాకు కావాలండి. సో మీరైతే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకొంతమందికి అయితే మా వీడియోస్ అయితే సజెస్ట్ అవుతాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు వర్క్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా మీద చూసుకుని ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. Like, share, subscribe. That's the killer is.